బీచ్ దగ్గరకొచ్చిన వెంటనే బీచ్‌లో దిగటం అయితే మా ఆనవాయితీ కాదు. పిక్స్, రీల్స్ అయితే తీసుకోవాలి ముందు. ఇప్పుడు మన చిన్నక్క నిన్న రీల్ పోస్ట్ చేసింది చూసారా? ఆ రీల్ అయితే తీసుకున్నారు. మా బ్లాక్ గోల్డ్ మాత్రం మేము ఇంకా రావట్లేదని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే వస్తున్నాడు. ఫైనల్లీ ఇంకా బీచ్‌లోకైతే లాగేశాడు. ఇదొచ్చేసి చీరాల దగ్గర రామాపురం బీచ్. బాపట్ల సూర్లంగ్ బీచ్‌కే వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడ వాటర్ బాగోలేదు. అదిగాక మెయిన్ పాయింట్ ఇంకోటి ఉందిలే, అదేంటనేది వీడియో లాస్ట్‌లో చూద్దాం. బీచ్‌లో అయితే ఒక 3 అవర్స్ ఆడుకున్నాం. ఇంకా తర్వాత కేక్ కటింగ్ ఉందని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసాం. మా పతిగారు మాతో పాటు రాకుండా సపరేట్ గా వచ్చి మేమున్న ప్లేస్ కాడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవతలైతే ఇలా సింపుల్ గా డెకరేషన్ చేసి మమ్మల్ని అయితే సర్ప్రైజ్ చేశారు. కల్లా డెకరేషన్ చేసిన ప్లేస్ కి వచ్చేసాం. కానీ ఈ డెకరేషన్ చీకట్లోనే బాగుంటదని చెప్పి అందరం ఇంకా వెయిట్ చేస్తున్నాం చీకటి కోసం. ఈ లోపు ఎవరి బాడీలో ఎంత స్టామినా ఉందో చూసుకుంటున్నారు. స్టార్టింగ్ లోనే ఫొటోస్ వీడియోస్ అయిపోయి ఖాళీగా ఉన్నారని చెప్పి మళ్ళీ మొదలెట్టారు. ఇంకా అందుకే నేనైతే డిస్టర్బ్ చేస్తున్నాను. ఈ రోజు మా అభిగడ్ బలైపోయాడు పాపం అందరిని ఫోటోలు తీయడానికి. మళ్ళీ ఫొటోస్ అయిపోయాక మన చిన్నక్క ఏంటో ప్రయోగాలు అయితే స్టార్ట్ చేసి అభికి జలుబు చేసిందంటే వచ్చేటప్పుడు ఏదో మన చిన్నక్క టాబ్లెట్ ఇచ్చిందంట. ఇంకా వచ్చిన కాడ నుంచి వాడిని నిద్రపోతూనే ఉన్నాడు. చేసిన 13 అవర్స్ జర్నీలో వాడి మెడుకుగా ఉంది 5 అవర్స్. ఇక్కడ ఈ ప్రయోగాలు చేస్తుంటే మా అమ్మ మా మావయ్య వెళ్ళి ఇంకా చేపలను అయితే తీసుకొచ్చేసారు. బీచ్కొస్తే చేపలను అయితే ఖచ్చితంగా తింటాం. కానీ అయ్యో ఈసారి మిస్ అయ్యేమే అనుకున్నాం. కానీ మిస్ కాలేదు, ఎల్లకొలా తీసుకొచ్చేసారు. ఇంకా అప్పుడే చీకటి పడతాం స్టార్ట్